రాజ్ న్యూస్ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతోటి ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీ 4 వారాల సమయం కోరగా దీనిని జేఏసీ నేతలు తిరస్కరించారు. ఇప్పటికే 40 రోజులకు పైగా ఎదురు చూస్తున్నామని, ఇక కాలయాపన సహించబోమని స్పష్టం చేశారు. దీంతో ముందస్తు ప్రకటించిన విధంగానే నేడు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అటు ప్రభుత్వం ఇటు కార్మికులు తమ పంతం వీడకపోవడంతో రేపటి నుంచి సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతోటి ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు అసంపూర్తిగా మూసాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఆర్టీసీ సమ్మె యథావిధిగా రేపు ఉదయం మార్నింగ్ షిఫ్ట్ నుంచి కొనసాగుతుందంటూ కూడా యూనియన్ నేతలు చెప్తారు. సుదీర్ఘంగా 4.5 గంటల పాటు అటు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీతో చర్చలు జరిపినప్పుడు కూడా కమిటీ ఇంకా 4 వారాల సమయం ఇస్తే ఈ కమిటీ మొత్తం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలు మొత్తం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పటి వరకు మీరు సమ్మె విరమించుకోవాలని కమిటీ ఈ కార్మిక యూనియన్ నేతలకు విజ్ఞప్తి చేసింది. కానీ యూనియన్ నేతలు మాత్రం ససేమిరా తగ్గేదే లేదన్నట్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో 32 సమస్యలు పరిష్కరించేంత వరకు తమ సమ్మె కొనసాగుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఎస్మా గిట్ట ప్రయోగించాలనుకుంటే ఆర్టీసీ కార్మికులకు ఎస్మా కొత్త కాదు, ఖచ్చితంగా సమ్మె యథావిధిగా కొనసాగుతున్నట్టు కూడా యూనియన్ నేతలు కూడా డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం యూనియన్ నేతలు ఉన్నారు, సూత్రం చర్చలు జరుగుతారు. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఏం చెప్తుంది? నా పేరు బిఆర్పి జేఏసీ కో కన్వీనర్, కార్మిక పరిషత్ జనరల్ సెక్రటరీ. నిన్న మంత్రి గారు బహిరంగ సభలలో సమ్మె నివారిస్తామన్నారు. మేనేజ్మెంట్ అధికారులను ఇక్కడ కూర్చోబెట్టారు. మా 32 డిమాండ్లు చదివి ఇప్పించుకున్న తర్వాత 4 నెలల అదేవిధంగా యాజమాన్యం ఏదైతే తీర్చాల్సిన డిమాండ్ ఉన్నా కూడా యాజమాన్యం కూడా స్పందించలేదు. అటు ప్రభుత్వ అధికారులు కానీ యాజమాన్యం కూడా స్పందించలేదు. సమ్మె అనివార్యమైంది. 55 రోజుల సమీకరణం అంటే ఆర్టీసీ కానీ రేవంత్ రెడ్డి గారి కొనసాగించలేదు. ఎందుకు ఏం చెప్పారు? ఇలా అంశాలు డిమాండ్ పరిష్కరించాను అడిగారు. అంటే కార్మికులంతా పరిస్థితిలో ఉంది కాబట్టి మా హక్కులను మన పేరుకేల చేస్తాం. ఎటువంటి ప్రయోగం అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో ప్రజలకి సంపూర్ణ మళ్ళీ తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతోటి ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీ 4 వారాల సమయం కోరగా దీనిని జేసీ నేతలు తిరస్కరించారు. ఇప్పటికే 40 రోజులకు పైగా ఎదురు చూస్తున్నామని, ఇక కాలయాపన సహించబోమని స్పష్టం చేశారు. దీంతో ముందస్తు ప్రకటించిన విధంగానే నేడు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. అటు ప్రభుత్వం ఇటు కార్మికులు తమ పంతం వీడకపోవడంతో రేపటి నుంచి సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పెళ్లాలి.